బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని హస్తినాపురం కార్పొరేటర్ బానతు సుజాత ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్కు కార్పొరేటర్కు హనీమూన్ నడుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలే కేసుకు కారణం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని హస్తినాపురం కార్పొరేటర్ బానతు సుజాత ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్కు కార్పొరేటర్కు హనీమూన్ నడుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలే కేసుకు కారణమని తెలుస్తుంది. బీఆర్ఎస్ నేత ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానతు సుజాత ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్తో హస్తినాపురం కార్పొరేటర్కు హనీమూన్ నడుస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. జరిగిన సంఘటన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్, గిరిజన మహిళను, నేను ఒక ట్రైబల్ ఉమెన్ను. నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ, నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ, నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు. హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. మరి ఒక భార్యాభర్తలు చేసిన వర్డ్కి వేరే వాళ్ళతో అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు. మరి అదే నీ ఇంట్లో నీ కోడలు ఉంది, నీ భార్య ఉంది. మరి రాజకీయ 30 సంవత్సరాల నుండి ఎవరెవరితో హనీమూన్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి. నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నువ్వు రాజకీయంగా నీ పెళ్ళానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించున్నావేమోనని నేను అనుకుంటున్నాను. నీ ధ్వనికి సమాధానం చెప్పు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బానతు సుజాతపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ల శారదక్కని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఆమె పైన మాటల